టీడీపీ మంత్రివర్గ విస్తరణలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మంత్రి అవతారా? కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మంత్రివర్గ విస్తరణలో చోటు కోసం స్కెచ్ ఏంటి? ఆయనకు మంత్రి కావాలని కోరిక ఉంది. దానికి తగ్గట్లు పబ్లిక్ లో ఉంటారు. అన్నింటికీ మంచి పనిమంతుడు అన్న పేరుంది. ఏ పార్టీలో ఉన్నా అధినాయకత్వం మాటే శాసనంగా ఫాలో అవుతారు. అలాంటి లీడర్ ఇప్పుడు టీడీపీలో తన మార్క్ చూపిస్తున్నారు. ఈ మధ్య నియోజకవర్గంలో తాను చేస్తున్న డెవలప్మెంట్ యాక్టివిటీస్ తో అధినేత దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు ఏకంగా అమాత్య రేసులో ఆయన పేరు ప్రచారంలో ఉంది. నెల్లూరు కోటంరెడ్డికి బుగ్గా కారు యోగం దక్కేనా? విస్తరణలో చోటు కోసం ఆయన వేస్తున్న స్కెచ్ ఏంటి? చంద్రబాబుతోనే షబాస్ అనిపించుకున్న కోటంరెడ్డి నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ యాక్టివిటీతో దూకుడుగా ముందుకు సాగుతున్నారు. అమాత్య రేసులో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేరు ప్రచారంలో ఉంది. విస్తరణలో అవకాశం దక్కుతుందని ఆయన అనుచరులు ఆశతో ఉన్నారు. ప్రస్తుతం ఉన్న ఇద్దరు మంత్రుల మధ్య కోటంరెడ్డికి ఛాన్స్ దక్కుతుందా అనే చర్చ కూడా జరుగుతుంది. సీఎం చంద్రబాబు త్వరలో మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేస్తారని ప్రచారం ఉంది. కొంతమంది మంత్రుల పనితీరు బాగాలేదని చంద్రబాబు సీరియస్ గా ఉండటంతో కేబినెట్ షఫ్లింగ్ ఖాయం అన్నది రాజకీయ వర్గాల భావన. కొందరిని తప్పించి వారి స్థానాల్లో విపక్షాలను ధీటుగా ఎదుర్కొనగల ఎమ్మెల్యేలను తీసుకురావాలనే యోచనలో ఉన్నారని అంటున్నారు. ఈ క్రమంలో పలువురు ఎమ్మెల్యేల పేర్లు తెర మీదికి వస్తున్నాయి. అందులో నెల్లూరు జిల్లా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తుంది. చంద్రబాబు ఆశించే నాయకత్వ లక్షణాలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలో ఉన్నాయని, జగన్ కు వైసీపీ నేతలకు కౌంటర్ ఇవ్వడంలో తనదైన స్టైల్ చూపిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ఈసారి విస్తరణలో తమ నాయకుడికి మంత్రి పదవి ఖాయమని అనుచరులు సంబరపడుతున్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి కూడా చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగానే అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రభుత్వ పాలనపై వైఎస్ జగన్ చేసిన విమర్శలకు సమాధానాలిచ్చే ప్రయత్నంగా కోటంరెడ్డి ఎక్స్ వేదికగా కౌంటర్లు ఇస్తూ అధినేత దృష్టిలో పడే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన హ్యాట్రిక్ ఎమ్మెల్యే సంచలన రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్. స్వపక్షమైన ప్రతిపక్షమైన ప్రజా సమస్యలపై స్పందించే తీరు భిన్నంగా ఉండటంతో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు. 2 ఏళ్ల క్రితం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే జగన్ తో విభేదించి తిరుగు బావుట ఎగరేశారు. టీడీపీలో చేరిన తర్వాత లోకేష్ యువగలం పాదయాత్రను విజయవంతం చేయడంతో యువతలో జోష్ పెంచారు. టీడీపీ అధికారంలోకి రావడంలో తన వంతు పాత్ర పోషించారని భావిస్తున్నారు. వైసీపీకి కంచుకోటగా చెప్పుకునే నెల్లూరులో ఫ్యాన్ పార్టీకి దెబ్బతీయడంతో విజయవంతం అయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవి ఆశించి నిరాశకు గురయ్యారు కోటంరెడ్డి. విస్తరణలోనైనా మంత్రి పదవి దక్కుతుందన్న ఆశతో అన్ని ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు సమాచారం. ఆయన పనితీరుపై సీఎం చంద్రబాబు ప్రశంసలు కురిపించినట్లు తెలుస్తుంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టడమే కాకుండా ప్రభుత్వం ఇచ్చే అసైన్మెంట్లను కూడా సమయానికి పూర్తి చేస్తున్నారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని రాష్ట్రంలోనే అత్యుత్తమంగా నిర్వహించి నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని నెంబర్ 1 గా నిలబెట్టారు. మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డిలతో పాటు ఎంపీ వేమిరెడ్డి ఇతర నేతలతో కలిసి పనిచేస్తూ మంత్రి పదవి రేసులో తనపై వ్యతిరేకత కాకుండా జాగ్రత్త పడుతున్నారు. టీడీపీ అధిష్టానం మంత్రి లోకేష్ తో కోటంరెడ్డి బ్రదర్స్ కు ఉన్న మంచి సంబంధాల వల్ల ఈసారి మంత్రి పదవి వస్తుందన్న ప్రచారం ఊపందుకుంది. అయితే ఇప్పటికే నెల్లూరు జిల్లా నుంచి నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి మంత్రులుగా ఉన్న నేపథ్యంలో మరో మంత్రి పదవి వచ్చే అవకాశం తక్కువ. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలంటే ఈ ఇద్దరిలో ఒకరు త్యాగం చేయాల్సిన పరిస్థితి. ముఖ్యంగా నారాయణకు అమరావతి బాధ్యతలు అప్పగించడంతో ఆయన పదవి కొనసాగుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఇక మిగిలిన ఆనం రామనారాయణ రెడ్డి జగన్ ను విభేదించి టీడీపీలోకి వచ్చి కూటమి విజయానికి తోడ్పడ్డారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. దాటిగా మాట్లాడే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మంత్రి కిరీటం దక్కుతుందా లేదా అన్నది ఆసక్తికర అంశంగా మారింది. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన DAR ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.